అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలోన మనము హార్ట్ స్ట్రోక్ గురించి తెలుసుకుందాం. హార్ట్ స్ట్రోక్ అంటే ఏమిటి? హార్ట్ స్ట్రోక్ అంటే గుండెకు రక్త సరఫరా ఆగిపోవడమే దాన్ని హార్ట్ స్ట్రోక్ అంటారు. ఒకప్పుడు ఇది 50-60 ఏళ్ళ వాళ్ళకు మాత్రమే చూసేవాళ్ళం. ఇప్పుడున్న కాలంలోన 30-40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా ఎంతోమందికి హార్ట్ స్ట్రోక్ అనేది వస్తూ ఉంటుంది. మనం చూస్తూనే ఉన్నాం. అత్యధికంగా ఇండియాలోనే ఇది ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దీనికి మన ఆహార అలవాట్లే కారణం. చెడు కొలెస్ట్రాల్ వెళ్ళి హార్ట్లోన బ్లాకేజ్ కావడం వలన, రక్తనాళం నుంచి సరిగ్గా రక్త ప్రసరణ కాకపోవడం వలన గుండె ఉన్నట్టుండి హఠాత్తుగా ఆగిపోవడం జరుగుతుంది. దీనికి కారణం మన ఆహార అలవాట్లు మాత్రమే. ముఖ్యంగా మనం తినే నూనెలు ఏవి సరిగ్గా లేవు. ఇప్పుడున్న దాంట్లోనే కార్బోహైడ్రేట్ మనం అత్యధికంగా తీసుకుంటూ ఉంటాము. కార్బోహైడ్రేట్ అత్యధికంగా తీసుకోవడం వల్ల కూడా అది కొలెస్ట్రాల్గా మారి తర్వాత అది కూడా మనకి ఇబ్బందులు కలిగజేస్తుంది. తర్వాత స్వీట్స్ ఎక్కువగా తినకూడదు. మనం తినే స్వీట్స్ వల్ల కూడా కొలెస్ట్రాల్ తయారవుతుంది. వీటన్నిటిని మనం నివారించాలి. మొదటి పాయింట్, ముఖ్యంగా మనం ఏ నూనె తీసుకుంటున్నా వంట నూనె మనము గానుగ పట్టే తీసుకోవాలి. ఏ నూనె తీసుకోవచ్చు, కానీ నూనె మాత్రం అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. ఒకే నూనె మాత్రం ఎప్పటికీ కంటిన్యూగా తీసుకోకూడదు. ఇందులోనే ముఖ్యమైనది కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ మన శరీరానికి చాలా మంచిది. దాన్ని ప్రిఫర్ చేస్తే కనుక చాలా మంచిది. తర్వాత మనం తినే కార్బోహైడ్రేట్ చాలా తక్కువగా తినాలి. తినే ఫ్యాట్ కూడా ముఖ్యంగా అది అడల్టరేషన్ లేకుండా, అంటే కల్తీ లేనిది మనం తీసుకోవాలి. నూనె పదార్థాలు ఏదైనా సరే. నెయ్యి కూడా చాలా మంచిది, కానీ కల్తీ లేని నెయ్యి మాత్రమే మనం తీసుకుంటే అది ఎంతో ఉపయోగపడుతుంది మనకి. తర్వాత శరీరానికి వ్యాయామం కూడా చాలా అవసరం. వ్యాయామం ముఖ్యంగా ప్రతిరోజు తప్పనిసరిగా చేయాలి. ఎంతో ఉపయోగపడుతుంది. నమస్కారం.